నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రపంచ మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు చైనా కమ్యూనిస్టు విప్లవ నేత మావో 48వ వర్ధంతి సభ సోమవారం ఇల్లెందు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో పట్టణ కార్యదర్శి కుక్కు సారంగపాణి అధ్యక్షతన నిర్వహించారు. సభలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్సీ నాయకులు యాకన్న, ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు, పీబీఎల్ జిల్లా అధ్యక్షులు చింతా నరసింహారావు, పీడీఎస్ జిల్లా కార్యదర్శి ఇర్పా రాజేష్, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకులు చింతా రజిత, నాయకులు మోత్కూరి మల్లికార్జునరావు, బొగ్గారపు రాజు, బూక్యా మంగ్య, మోహన్ రావు, నూనేశ్వరరావు, రేసు, అంజయ్య, పాలెపు రవి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తమ మదనను మాట్లాడవలసిందిగా కోరుతాము. ప్రపంచ మార్క్సిస్ట్ మావో ఆలోచన విధానం, మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం, మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు కామ్రేడ్ మావోకి, మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు కామ్రేడ్ మావోకి, చైనా చైర్మన్ మావోకి, చైనా చైర్మన్ మావోకి, మావో ఆలోచన విధానం వర్ధిల్లాలి, మావో ఆలోచన విధానం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు చైనా విప్లవ నేత అయినటువంటి కామ్రేడ్ మావో గారు చనిపోయినటువంటి రోజు. ఈ వర్ధంతి సందర్భంగా ఈరోజు కామ్రేడ్ మావో చిత్రపటానికి నివాళులర్పించి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మదనను మాట్లాడవలసిందిగా కోరుతాము. అట్లాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కామ్రేడ్స్ అందరికీ ముందుగా ధన్యవాదాలు. మార్క్సిస్ట్ మహోపాధ్యాయులైనటువంటి కామ్రేడ్ మావో చైనా కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్. ఆ దేశంలో అంటే చైనాలో అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థ అనేటువంటిది కొనసాగుతున్నది. ఈ అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థ రూపుమాపటేందుకు, దాన్ని నిర్మూలించడానికి కామ్రేడ్ మావో ఎంచుకున్నటువంటి ఒక పందా ఏంటిదంటే అది ప్రజాయుద్ధ పందా. ఆ ప్రజాయుద్ధ పందా మార్గంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్ని విప్లవ కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని అట్లా అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడాడు, పెట్టుబడిదారు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు, సామ్రాజ్యవాద వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. చైనా అనేటువంటి వెనకబడ్డటువంటి ఒక దేశంలో వ్యవసాయక విప్లవాన్ని పరిపూర్తి చేయటం జరిగింది. ఇది పరిపూర్తి చేయటానికి 3 కర్తవ్యాల్ని ముఖ్యంగా పరిపూర్తి చేయాలని చెప్పి కామ్రేడ్ మావో చెప్పాడు. ఏంటి ఆ 3 కర్తవ్యాలంటే, ఒకటి బలమైనటువంటి ఉక్కు క్రమశిక్షణ కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీని నిర్మాణం చేయటం, రెండోది దాని నాయకత్వంలో ఎర్ర సైన్యం అంటే ప్రజా సైన్యాన్ని నిర్మాణం చేయాలనేటువంటి చెప్పి చెప్పటం అనేటువంటి జరిగింది. మూడోది ముఖ్యంగా ఐక్య సంఘటన అనేటువంటిది ఏదైతే ఉందో ఐక్య సంఘటన కట్టాలనేటువంటి చెప్పి చెప్పటం అనేటువంటి జరిగింది. ఈ 3 సూత్రాల వెలుగులో చైనా దేశంలో విప్లవోద్యమాన్ని విజయవంతం చేశాడు. అట్లాగే ఆ దేశంలో విప్లవాన్ని విజయవంతం చేసేటప్పుడు రివిజనిజం అనేటువంటిది ముందుకొచ్చేది. అది ప్రపంచవ్యాప్తంగా కూడా క్రుచ్చేవ్ నాయకత్వంలో రివిజనిజం ముందుకొచ్చి మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానాన్ని దెబ్బతీయటానికి ప్రయత్నం చేసినటువంటి ఒక సమయంలో కామ్రేడ్ మావో దాన్ని ఓడించటం అనేటువంటి ఒక దాంట్లో ఒక ప్రముఖమైనటువంటి ఒక సిద్ధాంత పాత్రని ప్రపంచవ్యాప్తంగా పోషించాడు. క్రుచ్చేవ్, బ్రెజినెవ్ అనేటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి రివిజనిజాన్ని ఓడించాడు. అట్లాగే ఇంట్లో బయట మొత్తం కూడా మితవాదం, అతివాదానికి వ్యతిరేకంగా పోరాటం అనేటువంటిది జరిగింది. మొత్తం దేశంలో ఉండేటువంటి పీడిత తాడిత వర్గాలన్నింటినీ ఐక్యం చేశాడు. ముఖ్యంగా కార్మికుల్ని, రైతుల్ని ఐక్యం చేసి వ్యవసాయక విప్లవాన్ని పరిపూర్తి చేశాడు. వ్యవసాయక విప్లవంతో పరిపూర్తి చేసి ఆగటం అనేటువంటి కాకుండా అది సోషలిజం, కమ్యూనిజం వైపు ప్రయాణించేటువంటి వైపు కూడా తన కృషిని కొనసాగించాడు. ఈ మొత్తం కృషిలో కామ్రేడ్ మావో పోషించినటువంటి ఒక పాత్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగినటువంటి ఒక పాత్రని పోషించాడు. అట్లా ఆ దేశంలో విప్లవాల్ని తీసుకురావటమే కాకుండా ప్రపంచంలో వెనకబడ్డటువంటి 3వ ప్రపంచ దేశాలు ఏవైతున్నాయో ఆ దేశాలలో కూడా కామ్రేడ్ మావో ఆలోచన విధానాన్ని అమలు చేస్తూ విప్లవోద్యమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే వ్యవసాయ పరంగా వెనకబడ్డటువంటి ఒక దేశమైనటువంటి భారతదేశం ఏదైతుందో
ఈ భారతదేశంలో మావో ఆలోచన విధానాన్ని అన్వయిస్తూ అర్ధ వలస అర్ధ భూస్వామ్య వ్యవస్థని కూలదోసేటువంటి వైపు ప్రజాయుద్ధ పందాలు మనందరం ప్రయాణించినప్పుడు ఖచ్చితంగా ఈ విప్లవం విజయవంతం అవుతుంది. అందుకోసం దీనికి కంకణబద్దులు కావాలి. దానికోసం భారతదేశంలో ఉండేటువంటి విప్లవకారులందరూ ప్రజాయుద్ధ పందా మార్గంలో ప్రయాణించేటువంటి వాళ్ళు మార్క్సిజం లెనిజం మావో ఆలోచన విధానంతో కొనసాగేటువంటి విప్లవకారులందరూ ఈ సందర్భంగా ఐక్యం కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. అట్లా దేశంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కార్మిక వ్యతిరేకమైనటువంటి రైతు వ్యతిరేకమైనటువంటి విద్యార్థి వ్యతిరేకమైనటువంటి వైఖరిని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ తిరిగి మూడోసారి కూడా అధికారాన్ని చేపట్టారు. ఫాసిజాన్ని తీసుకొచ్చి మన దేశంలో విప్లవోద్యమాల్ని వెనక్కి కొట్టేటువంటి ఒక దాంట్లో భాగంగా విప్లవకారుల మీద ఈరోజు తీవ్రమైనటువంటి దాడులు కొనసాగుతున్నాయి. కగారు పేరుతోటి ఈరోజు వందలాది మందిని అమాయక ఆదివాసీ గిరిజనులని హత్యలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా కూడా మనం ఉద్యమించాలి. అట్లా మార్క్సిజం మావో ఆలోచన విధానాన్ని అన్వయించుకొని భారత విప్లవోద్యమం కోసం పూనుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మావో వర్ధంతి సందర్భంగా ప్రకటించడం జరుగుతున్నది. ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్యను గజమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించిన